चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. శ్రీవర్చలమ్మ గారు మీ ప్రశ్నను అడగండి. కొంచెం అర్థమైంది ఆచార్యజీ. అదే జన్మకు జన్మకు కారణం విత్తనం అనేది మన ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు ఆచార్యజీ. అలాగే ఇక జన్మ లేకుండా మోక్ష మార్గానికి అగ్ని సమీపానికి తీసుకెళ్ళి బయట ఉన్నటువంటి పొట్టును వదిలేసి లోపల పలుకుని దాన్ని ఉడికించి మృదుత్వము సరళత్వము వచ్చే వరకు చేసి దాన్ని తినిపింప చేస్తున్నాడు. అంటే ఆధ్యాత్మికలో పురోగతిని పొందినట్లు తెలియజేస్తుంది. దీన్ని పూర్తిగా కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్తారని. స్థూల రూపాన్ని సూక్ష్మంగా చేయడం, జడత్వాన్ని స్ఫూర్తిదాయక చైతన్యవంతంగా చేయడం, ముడి ధాన్యాన్ని ఉడికించి మెత్తపడజేయడం, మెత్తపడజేసినటువంటిదే అందరి చేత తినిపించడం. ఇది అమ్మగారి ప్రశ్నకు సమాధానం. అమ్మగారి ప్రశ్న ఏంటంటే, పంచమహాభూతాల సంయోగంలో జీవాత్మలను ఒదిగించేటువంటి పరిస్థితులు, అగ్ని సంయోగంలోకే జీవాత్మలను ఎందుకు తీసుకొస్తున్నాడు, మన మనుష్య జీవితాన్ని ఎందుకు తీసుకొస్తున్నాడు, మనుష్య జీవితాన్ని ఎందుకు తీసుకొస్తున్నాడు అని అంటే, మనిషి కఠోరంగా గరుకుదనం, బెరుకుదనం, పెడుస్తనం, మొండితనం, పెంకితనం, ఈ రకంగా నేను, నాదే, నా ప్రత్యేకత అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిత్వమును ఉడికించి సున్నితం, మెత్తబడ చేయడం, భార్య భర్తల మధ్యల, సంతానము తల్లిదండ్రి మధ్యల, మిత్రుడు శత్రువు మధ్యల, మరియు రోగము ఆరోగ్యము మధ్యల, ఆమోద ప్రమోదం ప్రమాదం, ఈ రెండింటి మధ్యలో, సంతోషం దుఃఖం ఈ రెండింటి మధ్యలో. దీని సారాంశం ఏంటంటే ఉడికించడం. ఆ ఉడికించేటువంటి పద్ధతి ఇదంతా. ఆహార పదార్థాలను ఉడికించి తినబెట్టేది ఇదంతా ఒట్టి నాటకం. దీనివల్ల ఏమి ప్రయోజనం లేదు. కానీ ఈ నాటకం ద్వారా భగవంతుడు ఏమైతే చూపిస్తున్నాడంటే, దీని వెనుక మనకు గుణపాఠం ఏమి నేర్పిస్తున్నాడే అంటే, నీ జీవితంలోకి కష్టాలు వస్తాయి. కష్టాలు కావు. నీవు ఏదైతే నాదని పట్టుకుంటున్నావో ప్రత్యేకతతోటి, నీ పట్టుదల వల్ల ఎదుటి వారికి ఇబ్బంది కలుగుతుంది. నీ పట్టుదలను నువ్వు సడలించే వరకు నీకు ఈ పరిస్థితి తప్పదు అనేది సారాంశం. అందుకని మనకు చూపిస్తున్నాడు బట్టలు ఉతకడం ఏంటి? మురికి పట్టిన వస్త్రాలను విడిచినటువంటి వాటిని సబ్బు పెట్టి, పూర్వకాలంలో అయితే సబ్బు లేకుండానే బండకేసి బాదుతుంటే, మళ్ళీ ఇప్పుడు వాషింగ్ మిషన్ లో వచ్చేసి దాన్ని తిప్పడం. పూర్వకాలంలో వేడి నీళ్ళలో ఉడకబెట్టేవారు. ఎటు పెట్టి మలినాన్ని వదిలించడం. మలినం వదిలిన తర్వాతనే తలతలమని మెరవడం.
ఇది బయట. దేహం లోపట ఊసులు కళ్ళలో, జివులి చెవుల్లో, పళ్ళకు పాచి, మలమూత్ర విసర్జన దేహంలో. ఆ వేగాలను, ఆ శుద్ధి జరిగిన తర్వాత వ్యక్తి తేజస్వంతంగా కనిపింపజేయడం. ఇదంతా ఆ యొక్క పాచిని వదలడం, ఈ పట్టుదలను వదలడం. అందుకే పిల్లలు అనే శబ్దం, ఈ పెళ్ళాం అనే శబ్దానికి ఏంటంటే పెడుసుగా ఉన్నటువంటి ప్రత్యేకతను పెలపెలమని పల్లము చేసేటువంటిదే పెళ్ళాం. పిల్లలు కూడా మనం ఏవైతే ప్రత్యేకతలు పట్టుకుంటామో వాళ్ళు అవేవి పట్టించుకోరు. వాళ్ళన్నీ ఉన్నదంతా తీసుకెళ్ళి బయట పెట్టేస్తుంటారు. ఈ శబ్దం పిల్లలు పల్లము చేసేటువంటి వారు, అంటే ప్రత్యేకతలను పల్లము చేసేటువంటి వారు. ముందేమో భార్యాభర్తల మధ్య దంపడం, దంపుకోవడం అంటే మనం ఏదైనా వస్తువును దంచితే దాన్ని దంపడం అంటారు. వీళ్ళు దంపతులు కాబట్టి ఒకరికొకరు దంపుకుంటాడు. దంపుకోవడం ఏంటంటే ఆ భర్త తన పొగడ్తల గురించి చెప్పుకుంటున్నప్పుడు భార్య చాలే, నేను నీ పొగడ్తలు అన్ని చూసిన అని ఆమె ఈయన ఎత్తుకునేటువంటి ప్రత్యేకతను ఈమె ఇది పడగొట్టడం. మళ్ళీ ఈవిడ మా అమ్మాయి ఏంటి, మా నాన్న ఎటువంటి వాళ్ళు, మా వంశం ఎటువంటిది అని చెప్పేసి తన పుట్టింటి గురించి చెప్తే ఇతను ఆమెను నిరాశ నిస్పృహకు గురి చేయడం. ఈ రకం ఒకరు వారి ఆదర్శాన్ని ఎత్తుకుంటే వీరు దాన్ని పడదోయడం, అట్లా దంపుకోవడం. ఈ రకంగా ఈ దంపతి శబ్దం యొక్క అర్థం సహజత్వానికి తీసుకురావడం. పిల్లలు వచ్చిన తర్వాత ప్రత్యేకతలన్నీ విడిచిపెట్టి సహజమైనటువంటి జీవనంలోకి తీసుకురావడం. ఇది భగవంతుడు చేస్తున్నటువంటి వైవిధ్యం. ఈ పుట్టినటువంటి శిశువు దగ్గర బాల్యం లోపల, యవ్వనం లోపల, ప్రౌఢావస్థ లోపల, యువావస్థ, ప్రౌఢావస్థ, వృద్ధాప్యము, జరాజీర్ణ అవస్థ, ఈ అవస్థలను బట్టి చూస్తుంటే పడుకొని బోల్రబడడం నేర్చుకుంటున్నప్పుడు ఉన్నంత స్ఫూర్తి చివరి శ్వాస వదిలేటప్పుడు లేదు. బోల్రబడి లేచి నడవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంత ఆపినా ఆగకుండా ఉండేటువంటి ఆ ఊర్జ, ఎనర్జీ శక్తి వృద్ధాప్యంలో పళ్ళూడిపోయి ఈ చేతులు వణుకుతున్నప్పుడు, నోట్లోంచి చొల్లు గారుతున్నప్పుడు, ఎవరు చెప్పిన మాట వినకుండా అందరు దూరం అయిపోతున్న అటువంటి స్థితి. అక్కడనేమో అందరు అమ్మ ఎంత బుద్ధిగా ఉన్నారు అని చెప్పేసేమో అక్కడనేమో ఎత్తుకోవడానికి వస్తుంటారు. ఇక్కడనేమో చొల్లు గారుతుంది, అంత వాసన వస్తుంది అని చెప్పేసి అందరూ దూరం పోవడం. మరి బాల్యావస్థలో చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నప్పుడు, పాఠశాలకు పోతున్నప్పుడు, వస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రతిదీ తను గ్రహించడం ఎదుటి వారు ఎవరు అనేది. అక్కడ ప్రౌఢావస్థ తర్వాత వృద్ధావస్థలోకి వెళ్ళేటప్పుడు పిల్లలకు నీతులు చెప్పడానికి ప్రయత్నం, ఇక్కడనేమో గ్రహించడానికి ప్రయత్నం చేయడం, అక్కడనేమో నీతులు చెప్పడానికి ప్రయత్నం చేయడం. ఇక యవ్వనావస్థలో ఇక నాకేంటి, నాకు ఎదురేది లేదు, అన్ని ప్రతిదీ విర్రవీగడం, గడప దాటడం, ఏ దుందుడుగుతనం, ఈ తొందరపాటుతనం. అది వృద్ధాప్యంలో అన్ని వదిలేయడం. ఎందుకంటే పెళ్ళయింది, పిల్లలయ్యారు. ఇంక ఒక్కొక్కటి ఏంటంటే మన పట్టుదలను విడవడం మినహా మనం చేయాల్సింది ఏమీ లేదు అని విడవడం. కనబడుతుందా అమ్మగారు? కనబడుతుంది ఆచార్య. ఇప్పుడు ఆ ఉడికించేటువంటి అన్నంలో, పప్పు ధాన్యాల్లో ఇప్పుడు మనకు పాయసం అంటారు. పాయసం అంటే ఏంటంటే పట్టుకుంటేనే పుసక్కుమని జారిపోయేదని పాయసం అంటుంటారు. ధాన్యపు గింజ ప్రత్యేకత దొరకొద్దు, ఆ ప్రత్యేకత దొరకనియని దానిని పాయసం అంటారు. కానీ ఆ అసలైన స్వరూపాన్ని మర్చిపోయి ఈ యొక్క చెరువులో చేప పిల్లలు కదా తేలాడినట్టుగా ఉండేటువంటి ఆ మైదా పిండితోటి బాంబినో సేమియాలు తీసుకొచ్చి పాలల్లో ఇట్లా వేసుకొస్తే అదే పాయసం అంటున్నారు. అంటే
అది తెలియదు. ఏది పాయసము ఏది ఏమిటో తెలియదు. ఈ యొక్క పాయసం యొక్క రహస్యం అయితే ఈ శరద్ పూర్ణిమకు ప్రత్యేకంగా చేయించడం జరుగుతుంది. ఔషధ మూలికలు తెప్పించడం జరుగుతుంది. మీరు వచ్చిన వారు ఇక్కడ రుచి చూస్తుంటారు. ఇదేంటంటే సూర్యోదయం అయ్యే లోపట సేవించిన వారికి మాత్రమే పనిచేస్తుంది. సూర్యోదయం అయ్యంతో దాని ప్రభావం తగ్గిపోతుంటది. ఎందుకంటే రాత్రంతా పండు వెన్నెలలో ఉంటుంటది. కాబట్టి దీని రహస్యం అది. ప్రసంగం వేరు. కాబట్టి ఇప్పుడు మన ప్రసంగంలో ఏంటంటే ముడి ధాన్యంగా ఉన్నటువంటి బియ్యమును పప్పులను మనము తిన్నప్పుడు అక్కల చెక్కల ముక్కలుగా ఉండడం వల్ల అది అరగక కడుపు నొప్పి లేవడం, మళ్ళీ విసర్జనలో జాడిచ్చి కొట్టేయడం, ఇది మళ్ళీ ఒక్కొక్కసారి కుట్టు కూడా జారుతుంది. అటువంటి తినడం వల్ల కడుపు నొప్పి లేస్తుంది. అదే ఉడికినటువంటి అన్నాన్ని తినడం వల్ల తృప్తి ఉంటుంది. తేడా ఇంతే. అపరిపక్వ అవస్థ, పక్వావస్థ. అగ్ని సంయోగానికి తీసుకెళ్లడం అంటే పరిపక్వం చేయడం. అదే చెట్టు మీద పండని కాయను తిన్నట్టయితే వగరుగా ఉంటుంది, మరియు అది జీర్ణము కాదు. అది కూడా అక్కలు చెక్కలుగా ముక్కలుగా ఉండి కడుపు నొప్పి లేస్తూ దొడ్డికి పెడుతుంటది. అదే మనము దాన్ని మగ్గిన తర్వాత తింటే తృప్తి, రుచి, స్వాదిష్టత అది భగవంతుడు మనకు చూపిస్తున్నాడు. కనిపిస్తుందా అమ్మగారు? అవునా ఆచార్యజీ. ఇక్కడ 84 లక్షల జీవరాశుల్లో ఏంటంటే బాల్యములో లేనిది వృద్ధాప్యంలో ఏమి లభిస్తుంది. బాల్యంలో ఏమి ఉన్నది అది వృద్ధాప్యంలో లభిస్తున్నది. బాల్యంలో ఏమి కోల్పోతున్నారు, వృద్ధాప్యంలో ఏం పొందుతున్నారు. బాల్యంలో ఏది లేదని చెప్పేసి వృద్ధాప్యంలో సంపాదించుకుంటున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం వస్తే మీ ప్రశ్నకు మీ సమాధానం ఇంకా స్పష్టంగా అనుభవం. ఓం స్వామి, ఇప్పుడు ఉడకబెట్టినవి తినడం వల్ల కొన్ని విటమిన్స్ పోయి అవి శరీరానికి నిరుపయోగం అవుతున్నాయి అని ఒక మాట ఆలోచన వస్తుంది. దానికి శ్యామలయ్య గారు ఇందాక మీరు ప్రస్తావన చేస్తూ అని అన్నారు కదా, ఏమన్నారంటే దేవుడు నా హృదయంలోనే ఉన్నాడు అని. అంటే మరి మా దగ్గరికి ఎప్పుడు పంపిస్తారు? మాకు కూడా దేవుడు కావాలి కదా. అంటే ఈ ప్రసంగం వేరు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఏమంటున్నారంటే ఈ విటమిన్స్ పోతాయి అని ఎవరైతే అంటున్నారో వాళ్ళ భావము వినే కంటే ముందు స్థితికి వెళ్ళండి. మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మ మీకు వండి పెడుతున్నప్పుడు చుట్టాల దగ్గర వాళ్ళు ఏం చేసేవారు? ఎసరు పెట్టి, ముందు బియ్యం నానబెట్టి ఎసరు పెట్టి ఆ ఉడికిన తర్వాత సిబ్బి పెట్టి గంజిని వార్చేసేవారు. వార్చేసిన తర్వాత దానికి కొద్దిసేపు అలా పెట్టేసి ఉమ్మగిలిన తర్వాత వడ్డించేవారు. తింటుంటే ఎంత తృప్తిగా ఉండేది. అప్పుడు లేని మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి రామలయ్య గారు? అప్పుడు తెల్లటి పువ్వనే తిన్నాము, ఇప్పుడు తెల్లటి పువ్వనే తింటున్నాము. కానీ అప్పుడు తిన్న వాళ్ళకు ఎవరికి ఏ నొప్పులు లేవు, కానీ ఇప్పటి వాళ్ళకే ఎందుకు నొప్పులు ఉన్నాయి అంటే ఈ యొక్క గంజి తీయడం ఆ వార్పడం ఏంటంటే గంజి తీయడం వల్ల మినరల్స్ పోవట్లేదా? పోతున్నాయి కదా. మరి ఉడక పెడితేనే పోతున్నాయని మీరంటే మరి గంజి తీస్తే ఇంకెక్కువ పోతున్నాయి కదా. మరి ఎక్కువ పోతున్నప్పుడు వాళ్ళు తిని ఎక్కువ కాలం బ్రతికారు కదా, ఏ రోగం లేకుండా బ్రతికారు కదా. మరి ఇప్పుడు ఆ మినరల్స్ పోవద్దని చెప్పేసి, గంజి తీయొద్దని చెప్పేసి, అన్ని నాకే కావాలని చెప్పేసి బియ్యానికి పాలిష్ చేస్తున్నప్పుడు తౌడు పోతే ఆ తౌడు కూడా ఇప్పుడు తినాలని చెప్పేసి అది అన్ని తినబెడుతుంటే ఇప్పుడు ఎక్కువ రోగాలు వస్తున్నాయి స్వామి. ఫర్టిలైజర్స్ మందులు ఎక్కువ వాడేటందుకు అవి ఎక్కువ వస్తున్నాయని ఒకటి నా స్వామి. మందులు ఎక్కువ వాడడం, అప్పుడు ప్రకృతి ద్వారా ఎక్కువ పంటలు ఈ పెండ ద్వారా దాని ద్వారా పశువుల పెండతోటి వాడుకుంటుంది. ఇప్పుడు ఏమో మందులు ఎక్కేందుకు రోగాలు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీది భాష కొంతవరకు బాగుంది, కొంతవరకు బాగలేదు. ఎందుకు ఎలా బాగుంది అని అంటే ఈ ఎరువులు వేసినప్పుడు తిండి
ఎరువులది అవసరం లేదు. కక్కుర్తి పడడం వల్ల ఎక్కువ కావాలనేటువంటి అత్యాశతోటి వాళ్ళు ఎరువులు వేస్తున్నారు. వాళ్ళు వేయడమే కాకుండా ఆ గోదాములలో ధాన్యాన్ని నిల్వ ఉంచేటప్పుడు అది తీసుకొచ్చినటువంటి వైశ్యుడు అది దుకాణంలో పెట్టి పురుగు పట్టకుండా ఉండడానికి, నిల్వ ఉండడానికి చాలా వేస్తున్నారు. అందుకని రైతు వేసిన మందులతోటి మనకు రోగాలు వస్తున్నాయి అనేది కాదు. మళ్ళీ మనం వండుకునే దాంట్లో మసాలాలలో ఇంకా ఆ కెమికల్స్ పౌడర్ కలుపుతున్నాం. పసుపుకు బదులు రంగు, మిరప్పొడికి రంగు, ప్రతి దాంట్లో రంగు వస్తున్నాయి కదా, వీటి ద్వారా వస్తున్నాయి కదా. ఆ రైతు వేసింది అయితే ఆ పొలంలో పోతుంది, దాని ప్రభావం దాంట్లో ఉంటుండొచ్చు. ఆ రైతు వేసింది ఏంటంటే ఉడకబెట్టినప్పుడు ఉడకబెట్టినప్పుడు ఆవిరి ఎగిరిపోతుంటది. ఇప్పుడు మీకు రహస్యం తెలుసో తెలియదు, ఆ కుక్కల్లో వండిన వారు తొందరగా చస్తున్నారు. కుక్కల్లో వండినది తింటున్నటువంటి వారు. ఈ కుక్కర్ ఏంటంటే ఉడకబెట్టేటప్పుడు ఆ బియ్యపు గింజను, పప్పు ధాన్యపు దాని పరమాణువులను ఒకేసారి అన్ని వైపులా విప్పుతుంటది, పట్టి లాగేస్తుంటది అన్నట్టు. ఈ మామూలు పాత్రలో ఉడకబెట్టేటువంటి కింద సెగ తగిలినప్పుడు ఇట్లా పైకి కిందికి మీదికి ఎగిరి పడుతూ ఆ అణువులు అనేటువంటి విప్పుకుంటాయి, నెమ్మదిగా విప్పుకుంటాయి. అందువల్ల ఈ పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఏంటంటే కుక్కలను బంద్ చేశారు. తెలివైన వారు ఇప్పుడు కుక్కలు వాడట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు గమనించండి, మీ చుట్టాలలో కానీ ఇంకెక్కడెక్కడైనా వెళ్ళినప్పుడు ఈ యొక్క కుక్కలను తీసేస్తున్నారు. ఎందుకు అంటే కుక్కరు దానికి ఆవిరిని ఆపేసి ఒకేసారి గుంజి సాగదీస్తుంది అన్ని వైపుల నుండి ఆ పరమాణువులను. అందువల్ల ఆ ప్రభావం మన శరీరంలో పడుతుంది, మన మస్తిష్కంలో పడుతుంది. కాబట్టి కుక్కరును ఆపేశారు. మళ్ళీ ఇక ఏ రకంగా నష్టము అంటే ఇప్పుడు బయటకి వెళ్ళి ఈ రంగులు నిల్వ ఉండడానికి, పురుగు పట్టకుండడానికి అని చెప్పేసి ఇంకా మసాలాలు వేయాలని, బగాలు వేసుకోవాలని, ఇంకా ఏవేవైతే తెచ్చుకుంటున్నామో గరం మసాలా, దాంట్లోకి పప్పు, సాంబారు, దాంట్లో ఉప్పులో ఇంకా కల్తీ అన్ని రకాలుగా వేసుకోవడం వల్ల ఆ వాటి యొక్క ప్రభావం నేరుగా పడుతుంది. అది హానికరం. ఇక ఎరువులు లేకుండా ఆర్గానిక్ అందరికీ లభిస్తే మంచిగానే ఉంటుంటది. ఆ రకంగా పూర్వకాలంలో తినేటువంటి వారు దాంతో దీర్ఘాయుష్యులు లభించింది. శ్యామలయ్య గారు, ఈ యొక్క మంతెన సత్యనారాయణ గారు రాజు గారు చెప్తున్నటువంటిది కానీ ఇంకా ఎవరు చెప్తున్నటువంటిదైనా కూడా ఈ యొక్క గంజి తీస్తే మీకు మోకాళ్ళ నొప్పులు రావు. ఈ ఎరువులతో అయినా సరే. అప్పుడు ఎరువులు లేకుండా పండించారు సహజంగా, అది మంచిదే. కానీ ఇప్పుడు ఎరువులు వేసినా కూడా ఈ గంజి తీస్తే చాలా మంచిది. మీరు తేలిగ్గా ఉంటుంది, మీరు పొట్ట ఉబ్బరం రాదు, ఆయాసం ఉండదు, సహజంగా ఉంటారు. సహజంగా ఉన్నటువంటివి గంజి తాగి బతికినరు, గంజితో అప్పుడు గంజి తాగి కూడా బతికారు. పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు తినడానికి లేక గంజి తాగి కూడా బ్రతికారు. కానీ ఇప్పుడు ఉంటుండే, గంజి తాగితే ఎంత రుచి ఉంటుండే, చాలా రుచికరంగా ఉంటుండే. ఇప్పుడు ఆ గంజి తాగితే రుచి లేదు, పచ్చి లేదు. ఇప్పుడు అమ్మగారు ప్రశ్నకు సమాధానం ఏంటంటే మెత్తబడదేడు. ఇప్పుడు శైశవావస్థలో, బాల్యావస్థలో, యవ్వనావస్థలో ఉన్నటువంటి ఉధృతం, దుందుడుకుతనం, తొందరపాటుతనం వృద్ధాప్యంలో లేదు. అక్కడ ప్రతిదీ ఆచితూచి మాట్లాడడం, ప్రతిదానికి ఆలోచించి తొందరపడకుండా, మళ్ళీ మన వల్ల ఇంకొకరికి హాని చేయకూడదని చెప్పేసి అటువంటి ఒదుగుదలలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఈ పిల్లలను పంపించి, ఈ శిష్యులను పంపించి వాళ్ళ ఫిర్యాదులు వాళ్ళ అన్ని పరిష్కరింపజేయడానికి మనల్ని అక్కడ కూర్చుండబెడుతుందంట దేవుడు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఫలానా ఇట్లాగా వాళ్ళు ఇట్లా అన్నారు, నన్ను ఇట్లా కొట్టారు, నాకు ఈ వస్తువు ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదని వాళ్ళు ఫిర్యాదులు చేస్తుంటే దానికి మనం పరిష్కారం చూపిస్తుంటాం. కనబడుతుందా లేదా? అదే ఇప్పుడు అనుభవంతో ఒదిగిపోయాం కాబట్టి విషయం అర్థం అవుతుంది అనమాట. అదే భగవంతుడు అనుభవం కోసం మనల్ని ఈ శరీరంతో ఈ జన్మలలో పుట్టిస్తున్నాడు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతి.
స్త్రీ శరీరంలో ఉన్నప్పుడు ఒక రకమైన అనుభూతి, పురుష శరీరంలో ఉన్నప్పుడు ఇంకొక రకమైన అనుభూతి, నపుంసక శరీరంలో ఉన్నప్పుడు మరొక రకమైన అనుభూతి, పశుపక్షిలో ఒక రకంగా. ఎక్కడి లోకం, ఏ జీవితంలో ఉంటే అదే లోకం. ఏం అట్లా చూస్తుంటారంటే పొద్దున అవునాచార్య చూస్తున్నాం కదా. ఇంకా ఇంకెవరికైనా సందేహం ఉందా? ధన్యవాదాలు. ఓం ప్రభాకర్ గారు చెప్పండి, చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అన్నం వండడము, గంజి వార్చడం అనేది, ఈ గంజిని అన్నంతో కాకుండా వేరేగా తాగడం మంచిదేనా? తాగొచ్చు. మరి అన్నంతోనే వాడితే అది హాని చేస్తుందని వింటున్నాం కదా. అవును, ఇప్పుడు ఆ గంజి తాగే వాళ్ళు అన్నం తినరు, అది గుర్తుపెట్టుకోండి. అందులో ఉప్పు వేసుకొని తాగేస్తారు అంతే. వాళ్ళు ఎంత గట్టిగా ఉండేవారంటే అంత గట్టిగా ఉండేవారు. అంటే ఒకప్పుడు అది ఇప్పటిలోకి గంజి తీయరాదు, తీసినాది అరగదు. అది ఒకప్పుడు దంపుడు బియ్యం కాబట్టి అది బాగుండేదేమో ఆచార్యజీ. ఇప్పుడు అంతా మిల్లు బియ్యం కదా. అయితే ఏదైనా ఒకటే కదా. దీంట్లో అంత రుచి రాదు ఇప్పుడు బియ్యంలో, పాలిష్ బియ్యం కాబట్టి. ఈ మాట అన్నారు బాగుంది. ఏంటంటే అప్పుడు పైన పొరలాగా ఉండేటువంటిది పోషక తత్వాలు పోయాయి కాబట్టి, అప్పుడు ఉండేటువంటివి కాబట్టి రుచికరంగా ఉండేది. ఇప్పుడు పోయాయి కాబట్టి తీసేసుకొని తింటున్నాం కాబట్టి సప్పగా సత్తుగా ఉంటుంది, అంతే కదా. మట్టి వాసనతోటి గుడి చాలా బాగుంటుంది. ఇంకా ఎవరు వరలక్ష్మి గారు ఏం చెప్పారో తెలియదు. ఆ మట్టి కుండలో అన్నము రుచి వస్తుంది ఆచార్య, బాగుంటుంది. మట్టి కుండలో మీరు ఈ దంపుడు బియ్యాన్ని, ఇంకా దంపుడు బియ్యంలో కూడా ఇది సహజంగా పండినటువంటి బుట్ట బియ్యం అంటారు, అది వండుకొని చూడండి, మీరు అమృతం లాగా ఉంటది. ఇప్పుడు కొంతమందికి విభాగాలు చేసి ఈ శరత్ పూర్ణిమకు చేయించడం జరుగుతుంది. ఎవరైతే కోరుకుంటారో వారికి ప్రత్యేకంగా చేయించడం జరుగుతుంది. ఇక అందరికీ సర్వసామాన్యంగా 2 రకాలుగా 3 రకాలుగా చేయడం జరుగుతుంది పాయసం. మీరు శరత్ పూర్ణిమకు ఇక్కడ రుచి చూస్తుంటారు. అవే దంపుడు బియ్యం తెప్పించాం, శ్రీశైలం నుండి వచ్చాయి బియ్యం, దాంతో ఆ పాయసం చేయిస్తుంటాం. ఇంకా మూలికలు సమకూర్చడం జరుగుతుంది, కొన్ని వస్తున్నాయి. ఈ పాయసం అయితే మనకు ఇది ఉత్తర భారతంలోనే ఉంది, దక్షిణ భారతంలో దీన్ని అలవాటు చేయాలి. మహబూబ్ నగర్ పేరు నేను చాలా సంవత్సరాల నుంచి వింటున్నాను. మహబూబ్ నగర్ లో ఈ బియ్యం దొరుకుతాయి. ఇక్కడికి వెళ్ళి నేను హైదరాబాద్ తెప్పించుకొని తిన్నాను. అది మీకు చేసి చూపిస్తాను, మీరు మళ్ళీ వచ్చినప్పుడు చూస్తారు. కానీ ఈ ప్రసంగాన్ని ఇక్కడ ఆపిస్తాం, ఇంకా ముందుకు వద్దాం. ఈ భగవంతుడు చూపిస్తున్నటువంటి ఈ యొక్క సాక్షాత్కార ప్రకరణంలో దేహమును ఒలిపింపజేయడం, దేహాన్ని కాదు, కనబడే రూపాన్ని కాదు, ఈ జన్మలను కాదు, ఈ జన్మల వెనుక ఈ శరీరం లోపల నువ్వు ఎవరు మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరు అనేటువంటిది ప్రశ్నింపజేయడం సమాజం చేత. తను నేను ఈ శరీరం కాదు, నేను ఫలానా అని చెప్పేసి ఏదైతే నామకరణం, నామధేయం, వారికి పేరు పెట్టడం జరుగుతుంటుందో ఆ పేరుని చెప్పడం. ఆ పేరు కూడా ఇక చనిపోయిండు అని అన్నప్పుడు ఎవరు చనిపోయారు అని అంటే రామయ్య చనిపోయాడు అని అన్నప్పుడు చనిపోయినది ఎవరిని ఎత్తుకపోతున్నారంటే రామయ్య చనిపోయింది ఎత్తుకపోతున్నారంటే పాడ మీద కనబడుతున్నది రామయ్య రామయ్య అని పిలిస్తే పరిచయమైనటువంటి శరీరం పాడ మీద కనబడుతుంది. కానీ రామయ్య అంటే నేను అని ఎవరైతే పలికేవారో వారు ముందే వెళ్ళిపోయారు. ఈ శరీరం కాదు, ఈ శరీరం రామయ్యది, రామయ్య కాదు. రామయ్య అని అంటే ఓం
అవును, నేనే రామయ్యను అని అనేటువంటి వ్యక్తి ముందే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అంటే వాహనంలోంచి డ్రైవర్ ముందు దిగుతాడు, దిగి వెళ్ళిపోతుంటాడు. తర్వాత వాహనం అక్కడ మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయినటువంటి వాహనం వంటిదే యాత్రికుడు దిగిపోయినటువంటి వాహనం నిష్క్రియంగా పడి ఉంటుంటది. కాబట్టి జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరమును శవముగా తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే మనము రామయ్య అంటే ఈ శరీరాన్నే పట్టుకున్నాం. ఈ ఎల్లమ్మ లక్ష్మి అని అంటే మనం ఈ శరీరాన్నే పట్టుకున్నాం. ఈ యొక్క కనబడుతున్నటువంటి శరీరాన్ని పట్టుకున్నాం. లక్ష్మి చనిపోయింది, రామయ్య చనిపోయాడంటే రామయ్య ఎలా చనిపోతాడు? మనం ఈ శరీరానికే మనకు అక్కడ తల్లి చూపిస్తున్నది కదా, అక్కడ తల్లి చూపిస్తున్నటువంటి హిప్నోటిజం శిశువుకు తండ్రి వస్తుండడం చూపించి అదిగో 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 నాన్న నాన్న నాన్న, అదిగో నాన్న నాన్న నాన్న, అది అక్కడ చూపెట్టుకుంటూ చెవిలో మంత్రోపదేశం చేస్తుంది, నాన్న నాన్న నాన్న. అంటే శిశువుకు ఏం అలవాటు అయిపోతుంది అంటే ఈ వ్యక్తి ఎప్పుడొచ్చినా కూడా నేను నాన్న అనాలి అనేటువంటిది మస్తిష్కంలో కూర్చుండిపోతుంటది. ఇక అదే విషయం చచ్చేదాకా మనసులో నాటుకుపోతుంటది. అంతకు మించి ఆలోచించలేడు. అదే ఈ మృత్యువులో చ అని పోయిన తర్వాత పోయేవాడు పోయిన తర్వాత చైతన్య ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ నాన్న శరీరం ఏదైతే అమ్మ పరిచయం చేసిందో పసితనం నుంచి, ఏదైతే మస్తిష్కంలో కూర్చున్నదో అదే శరీరం ఇప్పుడు ఈడ పడినది కాబట్టి నాన్న చనిపోయాడు. అన్నయ్య అమెరికాకు పోయింది, నాన్న షాపుకు పోయింది, అమ్మ మార్కెట్కు పోయింది, పిల్లలు బడికి పోయారు అంటే ఇంకొక చోటికి పోయారు అనేటువంటిది, చనిపోయాడు అంటే ఇంకొక చోటికి పోయాడు అనేటువంటిది మనకు భగవంతుడు చెప్పిస్తున్నటువంటిది, ఈ శబ్దాల వెనుక ఉన్నటువంటి రహస్యం. కానీ మనం ఏమనుకుంటున్నాము అని అంటే నిష్క్రియంగా పడి ఉండడమే, కదలిక లేక పడి ఉండడమే చనిపోవడం అని మనం భావిస్తున్నాం. ఇది మన మిడిమిడి జ్ఞానం, అజ్ఞానం, అవిద్య. పట్టుకుంటున్నారా? అవును. పోయాడు అంటే ఇక్కడ లేడు, వేరే చోటికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు మనం వాహనంలో వెళ్తున్నప్పుడు ఊరికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా కారులో కూర్చుండి వెళ్తుంటాం కదా. తీర్థయాత్రలకు వెళ్ళినా, చుట్టాల దగ్గరికి వెళ్ళినా అది గమ్యం జరగానే వాహనం దిగి ఎట్లయితే పోతుంటామో, ఈ జీవితం ఈ శరీరంతో ఇంతవరకే ముడిపడి ఉన్నది. కాబట్టి ఇది అయిపోగానే ఆ శరీరం నుండి జీవాత్మ చ అని చనిపోవడం జరిగింది. కంటికి కనపడేది వెళ్ళిపోయింది కాబట్టి పట్టుకోలేకపోతున్నాం, కనపడేది దాన్ని చూస్తున్నాం ఆచార్య. అందుకే కదా దేవుడు అడిగేస్తున్నాడు, నువ్వు ఎవరు? నేను రామయ్యనంటే అంటే రామయ్య అంటే రామయ్య అంటే ఏంటి? మేము బ్రాహ్మణులు అంటే మళ్ళీ దాని మీద కూడా ప్రశ్న వేపిస్తున్నాడు కదా, అంత ఒలిపిస్తున్నాడు కదా, అంతా విప్పి మొత్తం పారదర్శకంగా చేపిస్తున్నాడు కదా. ప్రశ్నించాలి. ఈ నేతి అనే దాని వెనుక ఇదే రహస్యం. ఇది కాదు నా ఇది నేతి ఇది కాదు, శరీరం కాదు, ఈ జీవితం కాదు, నేను ఎవరు అనే ప్రశ్న వేసుకుంటూ పోతుంటే ఏంటంటే కనబడుతున్నటువంటిది అన్ని అడ్డు వస్తున్నటువంటి ఇంద్రియాలు నేను కాదు, ఇంద్రియాల సామర్థ్యము నేను కాదు, మనసు నేను కాదు, చిత్తము నేను కాదు, బుద్ధి నేను కాదు, ఈ శరీరము నేను కాదు, ఇంతకు నేనెవరు మూలంలోకి వెళ్ళేదాకా ఎక్కడి నుండి మొదలుందో అక్కడికి. అది అందుకని ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే గర్భాధానంలో తండ్రి శరీరం నుండి వస్తున్నది చూపిస్తున్నాడు, తండ్రి శరీరం నుండి వస్తున్నది చూపిస్తున్నాడు, మృత శరీరం నుండి దాటిపోతున్నది చూపిస్తున్నాడు.
కాబట్టి కనబడింది భగవంతుడు చూపిస్తున్నాడు, మనం కనబడింది మాత్రమే పట్టుకుంటున్నాం. ఇదే తేడా. మనం కనబడింది మాత్రమే పట్టుకుంటున్నాం, కనబడింది మనం పట్టుకోవట్లేదు. అందుకే మనకి దుఃఖం. మనం ఈ తండ్రి శరీరంలో కూడా మైక్రోస్కోప్ తోటి చూసినటువంటి ఆ శుక్ర రూపాన్ని మాత్రమే, ఆ కదలికను, ఆ తోక పురుగు రూపాన్ని, ఆ మైక్రోస్కోప్ లో కనబడేటువంటి తోక పురుగు. ఇప్పుడు మన గోళ్ళలో గోళ్ళ కింద, గోళ్ళు పెంచుకునేవారు గోళ్ళ కింద నల్లగా మలినం ఉంటుంది. అది దాన్ని తీసి అక్కడ ల్యాబ్లో టెస్టులకు పంపిస్తే దాంట్లో ఎన్ని క్రిములు ఉంటున్నాయో అది మీరు గమనించారు. మనకు మామూలుగా చూస్తే నల్లగా మురికే కనబడుతుంది, కానీ దాని లోపల ఎన్ని క్రిములు ఉన్నాయో అనేది కనబడుతుంది. పెట్టారు కదా, పెట్టారు కదా ఆచార్యజీ, పెట్టారు. అవును. అందుకని ఈ యొక్క రహస్యం అంతా ఏంటంటే, కనబడే రూపాన్ని పట్టుకొని కనబడే రూపాన్ని విడిచిపెట్టిన వారికి ఈ కనబడే రూపం వెనుక కనబడకుండా ఉన్నటువంటి రహస్యం బోధపడుతుంది. మనల్ని ఈ 84 లక్షల జీవరాశుల రూపంలో మనకు ఈ కనిపించే దృశ్య జగత్తులో పుట్టింపజేసి కనపడని అదృశ్య జగత్తుకు మనల్ని తీసుకెళ్లి అక్కడ ఒదిగిస్తున్నాడు భగవంతుడు. దీని వెనుక రహస్యం ఉంది. ప్రతి కదలిక వెనుక రహస్యం ఉంది. ప్రభాకర్ గారు చెప్పండి. ఈ పేరు అనేది జీవితానికి అంతేనా ఆచార్యజీ? అంతే. ఇప్పుడు చనిపోయిన శవానికి కాదు ఇక అని అర్థమా? కాదు స్వామి, శరీరము యాత్రికుడు, శరీరం యాత్రికుడు. అదేంటంటే జీవాత్మ యాత్రికుడు. ఇక్కడ మన యాత్రలో ఏంటంటే వాహనము శరీరం, వాహనంలో యాత్రికుడు ఎట్లనో ఈ శరీరంలో జీవాత్మ ఆ రకంగా. జీవితం అనేటువంటిది మనం యాత్ర చేసేటువంటి ప్రమాణపత్రం, టికెట్ అక్కడి వరకే చెల్లుతుంది. టికెట్ స్థలం ఎక్కడి వరకు ఉంది, ఆ తర్వాత దిగిపోవాల్సింది. అంతే. టికెట్ పిలుస్తూనే ఉంటాం ఆచార్యజీ. ఏమంటారు? అమ్మగారు, వరలక్ష్మి అమ్మగారు, మీరు, సువత్సలమ్మ గారు అందరు మైకాన్ లో పెడితే వారి ఎవరి అభిప్రాయం వినబడదు కదా. చెప్పండి ప్రభాకర్ గారు. శరీరము నిర్జీవమైన అదే పేరుతో పిలుస్తున్నామని. అది మన అజ్ఞానం కదా. ఇప్పుడు శరీరము నిర్జీవమైన అదే పేరుతో పిలుస్తున్నాం అని అంటే, పుడుతుండగానే బిడ్డ అడ్డం తిరిగితే ప్రసవింపజేయబోతున్నటువంటి డాక్టరు అజ్ఞానం వల్ల శిశువు చనిపోతే, మరి ఈ చనిపోయినటువంటి పిండము, ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తి శరీరం, రెండు శరీరాలు ఒకటే కదా. ఈ పిండానికి శరీరం కళ్ళు ఉన్నాయి, ఆ శవానికి కళ్ళు ఉన్నాయి, రెండు శవాలే కదా. మరి దీని పేరు పెట్టి కులబెట్టలేదేంటి? పుట్టిన తర్వాతనే అనుకోండి, పేరు పెట్టే రోజే అనుకోండి, పేరు పెట్టే రోజే అందరు వచ్చారు, కానీ ఇంకా పేరు పెట్టలేదు. ఎంతలో ఏదో ప్రమాదం జరిగి చనిపోయిండు. జీవితం ఇంకా పేరు రాలేదు అప్పటికి. మళ్ళీ చూడండి, మీరు ఇందాక మీ ప్రశ్న ఏంటంటే, చనిపోయిన తర్వాత కూడా వ్యక్తిని అదే పేరుతో మనం గుర్తిస్తున్నాము, అదే పేరుతో మనం వ్యవహరిస్తున్నాము అని అంటే, ఈ పేరుతో మనం పరిచయం అయ్యాము కదా. ఈ పేరు పెట్టుకున్నది మనమే, ఆ పేరుతో ఆ వ్యక్తిని పరిచయం చేసుకున్నది మనమే. కాబట్టి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఆ పేరుతోటి మనం గుర్తిస్తున్నాం. అంతే అండి. కానీ ఈ శిశువుకు మనం పేరు పెట్టుకోలేదు, ఇంకా గుర్తించలేదు, ఇంకా అహోరూపమే. ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి. చనిపోయిన తర్వాత ఇక పేరుకు సంబంధం ఏం లేదు స్వామిగా, అయితే శివం అనాలి ఇక. అంతే కదా, పేరు అనొద్దు ఇక. ఇప్పుడు కాదు శ్యామలయ్య గారు, మీ పెద్దోడు కనబడతలేడు, ఎక్కడ పోయాడు? అమెరికాకి వెళ్ళిపోయాడు, ఊరు వెళ్ళిపోయాడు, చదువుకోవడానికి వెళ్ళిపోయాడు కదా.
జీవితం ఆరంభం అవ్వలేదు కాబట్టి పేరు పెట్టలేదు. ఇప్పుడు వారు అడుగుతారు కదా, దగ్గర పరిచయస్తులు ఏమంటారు, మీ పెద్దోడు కనబడట్లేదు ఇవాళ నిన్న ఎలా అని అంటే, వాడు వెళ్ళిపోయాడు చదువుకోవడానికి, పట్టణంలో చదువుకుంటున్నాడు ఇప్పుడు, లేదా అమెరికాకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మా చుట్టాల ఇంటికాడ ఉంటున్నాడు, అక్కడ చదువుకుంటున్నాడు అని అన్నప్పుడు, వెళ్ళిపోయాడు అని అన్నప్పుడు కనబడే దేహం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అతడు వెళ్ళిపోయాడు కాబట్టి దేహం కనబడట్లేదు. ఇక్కడ ఆత్మ ఉనికిని పట్టుకోవడం చూపిస్తున్నాడు భగవంతుడు. మీ నాన్నేడు అంటే పనికి పోయాడు, అమ్మ ఎక్కడ పోయింది, మార్కెట్కి పోయింది. దేహమును జరిపించి చూపిస్తున్నాడు, దేహములోంచి జరిపించి చూపిస్తున్నాడు భగవంతుడు. చావులోనేమో దేహంలోంచి జరిపించి చూపిస్తున్నాడు, మరియు ఈ యొక్క బ్రతుకు వ్యవహారంలోనేమో జీవించి ఉన్నటువంటి బ్రతుకు వ్యవహారంలోనేమో శరీరాన్ని జరిపించి చూపిస్తున్నాడు, శరీరాన్ని ఇంకొక చోటికి జరిపించి చూపిస్తున్నాడు. అవునాచార్య, శరీరాన్ని జరిపించి అంటే అక్కడ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళారనే తెలుసుకోవటం. ఇక్కడ ఈ రామయ్య శరీరాన్ని వదిలాడు, ఈ శరీరం అక్కడ చెప్తున్నాడు ప్రభాకర్ గారు, చ అని పోయాడు, చనిపోయాడు. రామయ్య అంటే ఏమిటి అని ఎవరైతే మనకు సమాధానం ఇచ్చేవారో, ఎవరైతే స్పందించేవారో వారు వెళ్ళిపోయారు. ఎవరైతే మనం రామయ్య అని ఏ శరీరాన్ని అయితే అనుకున్నాం, ఆ శరీరం ఇక్కడనే శవంగా పడి ఉన్నది. ఇక్కడ ఆత్మ వెళ్ళిపోయింది, ఇక్కడ దేహం ప్రత్యక్షంగా కనపడుతుంది. నేను అని పలికేటటువంటి అమ్మగారు భాషను కొద్దిగా సవరించండి. మీరు అన్నిటిని ఒకే రోట్లో వేసి రుబ్బొద్దు, పచ్చడి చేసినట్టుగా. ఈ యొక్క మృత్యువులో ఏం చేస్తున్నాడు అంటే, కేవలం కనబడే శరీరం నుండి జీవాత్మను జరిపించి నిర్జీవ శరీరాన్ని శవంగా చూపిస్తున్నాడు. ఇక మన బ్రతుకున్నటువంటి జీవన వ్యవహారంలో ఏం చూపిస్తున్నాడంటే, శరీరంనే పూర్తిగా జరిపేసి ఇంకొక చోటికి కనబడకుండా తెరచాటుకు తీసుకెళ్లి తెర మీద వారి అనుపస్థితిని ఉనికి పసిగట్టిస్తున్నాడు. బాలరాజు గారు పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నాం సార్. శవం ఎవరిది అని అడుగుతారు కదా ఆచార్య, పేరు చెప్పాల్సి వస్తుంది. అదే స్వామి, అంటే మనం ఎవరైతే రామయ్య అని అనుకున్నామో, ఎవరినైతే మనం రామయ్య ఈ పేరు పెడితే కూడా ఒక్కోసారి గొడవ ఏమైంది అని అంటే, ఆచార్య గారు మీరు మా నాన్న పేరు రామయ్య అని చెప్తే, మా నాన్న పేరు రామయ్య, మీరు రామయ్య చనిపోయండి అని అంటే మా నాన్న ఏడుస్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు ఏ పేరు పెట్టినా కూడా ఆ పేరు కూడా ఇంకోరికి ఉంటుంది. యూట్యూబ్ లో ఎవరు ఎట్లా చూస్తున్నారు, వారి పేరు ఏం పేరు మనకి ఎట్లా తెలుస్తుంటది, మనం ఇట్లా అనుకుంటున్నాం. అది రహస్యం. అందుకని మరి పేరు పెట్టకుంటే ప్రసంగం చెప్తే అర్థం కాదు కదా. రైలు కాడ ఎవరో చనిపోయినరు అంటే ఎవరో అనేది ఎట్లా గుర్తు తెలుస్తుంది? ఆయన పేరు ఏదో ఒక పేరు ఉంటేనే ఆయన తెలుస్తుంది. ఏ పేరైనా అనుకోండి, ఏదైనా ఒక పేరు పెట్టాల్సిందే కదా. పెట్టాల్సింది ఎవరైనా, ఎవరికైనా సాగు తప్పదు, ఎవరి పేరైనా పెట్టవచ్చు. నా పేరు ఈ పేరు ఇక్కడ చెప్పబడే పేరు ఎవ్వరిని ఉద్దేశించినటువంటిది కాదు, కేవలం ఊహించుకొని అక్కడ ప్రసంగాన్ని స్పష్టీకరణ చేయడానికి మాత్రమే ప్రయత్నం, అంతే. అందుకని ఈ యొక్క ఊరికి పోయే దగ్గర, బడికి పోయే దగ్గర, ఉద్యోగానికి పోయొచ్చే దగ్గర, చుట్టాలింటికి పోయొచ్చే దగ్గర పూర్తి శరీరాన్ని తెరచాటుకు తీసుకెళ్లి తెర మీద అనుపస్థితిని తెలియజేయడం, ఇట్లా చెప్పాలి అమ్మగారు. చావులో అక్కడ ఆత్మను మాత్రమే చూపిస్తున్నాడు. ఈ బ్రతుకులో ఏంటంటే పూర్తి శరీరాన్ని తెరచాటుకు తీసుకెళ్లి తెర మీద అనుపస్థితి ఎందుకున్నది, ఎక్కడికి పోయారు, కనబడట్లేదేందని ఇలా చెప్పాలి. పట్టుకున్నారా సువర్చనమ్మ గారు? అవునాచార్యజీ, బ్రతుకుతున్నప్పుడు తర్వాత శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు రెండు స్థితుల్లోనమ్మా రెండు చూపిస్తున్నాడు కదా.
రెండు స్పష్టీకరించ ఏంటంటే ఈ విషయంలో ఇదివరకు ఎక్కడ మనం చదువుకోలేదు, ఎక్కడ వినలేదు కాబట్టి మొట్టమొదటిసారి వస్తుంది కాబట్టి పట్టుకోవడం కొద్దిగా కష్టం అవుతుంటది. అది ఏంటంటే తినగ వేప తీయనుండు. ఆ వేపాకు తింటూ ఉంటే చేదుతనం పోయి తీయదనం వచ్చినట్టుగా ఈ విషయాలు పదే పదే చర్చిస్తూ పోతుంటే అప్పుడు మనకు విషయం అనేటువంటి కొంచెం పట్టుపడుతుంటారు. ఇప్పుడే కొంచెం అర్థమైంది ఆచార్య, ఇది వరకు వచ్చినప్పటికీ వాళ్ళ ఆచార్య ఎప్పటి నుండో ఇవే పదాలు మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు కొంచెం ఆత్మ, జీవాత్మ, పరమేశ్వరుడు, ప్రకృతి అనేది ఇప్పటికి కొద్దిగా మరి అంత రహస్యం దీనిలో. మరి సమయం పరిగెడుతుంది, ఒక పాట అయినా పాడుతుంది వట్టిగానే రోజు. ఎవరు పాడతారు పాట? రాజమణమ్మ గారు ఏదో సందేహం అడగాలనుకున్నారు, అడగండి. మరి మీరు మనసులోనే ఉండి ఉంచుకున్నారు. నమస్తే. ఇప్పుడు ధ్యానం గురించి వచ్చింది కదా ఆచార్య నిన్న. అదే ధ్యానందే ఇది. మీరు ఇవాళ నిన్న చివరిగా వారు సందేహం వ్యక్తపరిచారు అమ్మగారు, సువర్చలమ్మ గారు. దానికి సమాధానం చెప్తూ ఈ ప్రసంగం అంతా వచ్చింది. ఇప్పుడు ఏ పని చేస్తూ అన్ని చేస్తూ ధ్యానం చేయాలని అంటే ఎలా చేయాలని? మరి సమయం అయిపోయిన తర్వాత ఇప్పుడు అడిగితే ఇది చిన్నది కాదు. ఇక్కడ నడుస్తూ ధ్యానం చేయడం, పడుకొని ధ్యానం చేయడం, భోజనం చేస్తూ ధ్యానం చేయడం, ఇవన్నీ ఇది చాలా లోతుగా. ఇది పట్టుకున్న రోజుగా మనం కూర్చుండాల్సిన పని లేదు. ఇప్పుడు 24 గంటలు చేసే దాని ముందు 1 గంట మాత్రం కూర్చుండి చేయడం అర్థమవుతుందా? 24 గంటలు చేసేది ఒకటి, కేవలం పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట చేసేది ఇంకొకటి. ఏది గొప్పది? 24 గంటలు చేసేదే గొప్పది. అలవాట్లో వస్తుంది ఆచార్య. ఇప్పుడు ఓం ప్రకాష్ ఏం చేస్తున్నాడు అంటే 1 గంట సేపు కూర్చుండి నటనగా కూర్చుండి లేసొచ్చి ఇక మా బాధ్యత తీరిపోయింది అని చేతులు దులుపుకునే వ్యవహారం నుంచి ఎప్పుడూ అదే ధ్యాసలో, అదే ధ్యానంలో, అదే భావజాలంలో జీవింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతే తేడా. ఓం ఆచార్య, 24 గంటలు చేసే ధ్యానం చేసే పేరేమిటి? వరలక్ష్మమ్మ గారు, ప్రభాకర్ గారు మైకు బంద్ చేయించుకోండి. ఇప్పుడు చెప్పండి ముని గారు. 24 గంటలు చేసే ధ్యానం పేరేమిటి? ఉదయం సాయంత్రం 1 గంట ధ్యానం చేసే పేరేమిటి? దాంట్లో అంటే ఇప్పుడు ఈ సమయం కూడా లేదు. ఈ 2 ప్రశ్నలు మరి రేపటికి వాయిదా వేస్తాం. చిన్న పాట, ఒక పాట, భక్తి పాట పాడండి కాకుండా. ఇది కొనియాడతరమే నిన్ను కువలయ సరే పాడండి. కొనియాడతరమే నిన్ను కువలయ వినుత, కొనియాడతరమే నిన్ను దినకార శశిత గణమూల వెలగించు ఘనతేజమును చూపో కాంతిమంతుడా వీవు, కొనియాడతరమే నిన్ను కువలయ వినుత, కొనియాడతరమే నిన్ను. శ్యామలయ్య గారు ఆగండి. ఇక్కడ ఏంటంటే మన ప్రసంగంలోకి కొద్దిగా తీసుకెళ్తే ఉపయోగకరంగా ఉంటుంటది. ఇహపరలోకంలో చూడండి, ఇహపరలోకంలో ఇప్పుడు ఏంటంటే ప్రసంగం అదే నడుస్తున్నది కాబట్టి దానికి అనుగుణంగానే పాడితే బాగుంటుంది. మేలుకో ఇకనైనా జీవా, ఆవులోకెళ్ళినా, ఎత్తులోకెళ్ళినా, గుర్రములోకెళ్ళినా, ఈగలోకెళ్ళినా, దోమలోకెళ్ళినా, మనిషిలోకి వచ్చినా, ఎన్నెన్ని
ఎన్నెన్ని ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తేవో ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్న ఉన్న జన్మ ఆ జన్మ మూడేనా మరి రాదు ఓంకార మనవోయి జీవా. ఎన్నెన్ని ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తేవో ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ మూడేనా మరి రాదు ఓంకార మనవోయి జీవా. ఈ ఊడిన ఊడిన అనే కంటే దానికి పక్కన వెంటనే, ఎందుకంటే మనది స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ రావడం ఆవాగమన సిద్ధాంతం కాబట్టి ఇలా చెప్పాలి. పాలు మాలిన పనుల కాలమెల్లను గడిపి, పాలు మాలిన పనుల కాలమెల్లను గడిపి, బేలవై చెడిపోకు జీవా. నీవు బేలవై చెడిపోకు జీవా. ఎన్నెన్ని ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తేవో ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ మూడేనా వెంటనే మరి రాదు ఓంకార మనవోయి జీవా. కోట్లు పెట్టిన గాని కొనలేవు ఒక క్షణము, కోట్లు పెట్టిన గాని కొనలేవు ఒక క్షణము. కొల్లగొట్టకు జన్మ జీవా. కోరికలు తీరావు వెయ్యేళ్ళ దాకైనా ఆర్పు కోయికనైన జీవా. కోరికలు తీరావు వెయ్యేళ్ళ దాకైనా ఆర్పు కోయికనైన జీవా. ఎన్నెన్ని 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 జన్మలు తిరిగి ఈ జన్మకొస్తేవో ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ మూడేనా వెంటనే మరి రాదు ఓంకార మనవోయి జీవా. ఉన్నంతకే తృప్తి చెందుట మరి లెస్స, ఉన్నంతకే తృప్తి చెందుటే మరి లెస్స. ఉరుకులాడి జడిపోకు జీవా. నీవు ఉరుకులాడి జడిపోకు జీవా. అన్నిటను రక్షింప ఆరాధ్యుడతడుండా, అన్నింటను రక్షింప ఆరాధ్యుడతడుండా. అన్య చింతలు వలదు నీకు జీవా. నీకు అన్య చింతలు వలదు జీవా. ఎన్నెన్ని 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 జన్మలు తిరిగి ఈ జన్మకొస్తేవో ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ మూడేనా వెంటనే మరి రాదు ఓంకార మనవోయి జీవా. కర్మలు ఆచరించుటలో బహు ప్రయత్నము చేసి, కర్మలు ఆచరించుటలో బహు ప్రయత్నము చేసి, ఫలముకై వేచియుండు జీవా. నీవు ప్రతి ఫలముకై వేచియుండు జీవా. దీపమున్నప్పుడే ఆ ప్రభువుని ధ్యానించు, దీపమున్నప్పుడే ఆ ప్రభువుని ధ్యానించు. దేహముండదు చూడు జీవా. నీ దేహముండదు చూడు జీవా. ఎన్నెన్ని 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 జన్మలు తిరిగి ఈ జన్మకొస్తేవో ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ మూడేనా వెంటనే మరి రాదు ఓంకార మనవోయి జీవా. ఎన్నెన్ని ఎన్నెన్ని అని ఈ రకంగా మనము ఈ ప్రసంగానుసారంగా పాడితే కొద్దిగా ఆలోచించడానికి అనుకూలంగా ఉంటుంటది. ఓం సార్. ఇప్పుడు సంధ్యోపాసన ఎవరికి చెప్పండి. ఓమాచార్యజీ సర్వభ్యో నమః. ఈరోజు భాగ్యలక్ష్మి సంధ్య. ఒక్క నిమిషం. ఆచార్య ఓంప్రకాశ్ గారికి ధన్యవాదములు. నిన్నటి ప్రసంగమే ఇంకా ఈరోజు సంధ్యా నివృత్తి కొనసాగింది. ఆత్మ పరమాత్మ విడివిడిగా ఎట్లా మనం గుర్తించాలి అనే తత్వాన్ని తెలుసుకోవడానికి వరకు ప్రకృతిలో లభించేటువంటి గింజలను, పదార్థాలను, అన్నమును ఉడకబెట్టి మనకి ఏ విధంగా చూపిస్తున్నాడు, తర్వాత బాల్యంలో ఉన్నటువంటి వ్యవస్థ యవనంలో ఉండదు, యవనంలో వ్యవస్థ వృద్ధాప్యంలో ఉండదు. ఆ భేదాలను గుర్తించి
వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చాడో వెళ్ళిపోయేటప్పుడు అదే విధంగా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన పదార్థానికి ఆకారం లేదు అని గుర్తించిన విషయాలు బోధించారు. వారికి ధన్యవాదములు. జీవాత్మను పట్టుకొని చేశాడు. జీవాత్మను సాక్షాత్కారము పేరుతోటి అనేక రకాలుగా మనము సంబోధిస్తాము. కానీ పేరులో ఉన్నటువంటి పేరు ఎవరికి? శరీరానిక, జీవాత్మక? తర్వాత జీవితము, జీవితం అనేది ఏంటిది? ఒక చక్కని ఉదాహరణతో పోల్చాడు. ఈ శరీరం అనేది వాహనము. శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ చేతన తత్వం ఏదైతే ఉన్నదో అది ప్రయాణికుడు. ప్రయాణం చేయాలంటే మనము శుల్కపత్రం తీసుకోవాలి కాబట్టి ఆ శుల్కపత్రమే జీవితం. అది రహస్యం తెలుసుకోవాలి. అది ధన్యవాదము. అనంతరం భాగ్యలక్ష్మమ్మ గారు. పుష్పమ్మ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇహపరలోకము మొదటి భాగం 124వ పుటలో ఉన్నది. వివరంగా చూడండి. చూస్తాను ఆచార్య. భాగ్యలక్ష్మమ్మ గారు వైద్య సందర్భం చేయించాలని ప్రార్థన. ఓం ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అథ వైదిక బ్రహ్మ సంధ్యాయజ్ఞమ. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः। ॐ वाक् वाक् ॐ प्राणाः प्राणाः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वाहा ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽद्यजायत ततो रात्र्या जायत ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः प्रतीचिदिग्वर्णोऽधिपतिः वृदा कुरक्षितान्न मिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः उदीचिदिक् सोमोऽधिपति स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ध्रुवा दिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः उरुद्वा दिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्निः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्चा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं बुद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतु पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रभ्रवाम शरदः शतम् अदीनस्याम शरदः शतं भूयच्च शरदः शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులు నెచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి హే పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకుందుము గాక ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्मसंध्या इच्छामः ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमो नमः आचार्य భాగ్యలక్ష్మి అమ్మ గారికి ధన్యవాదాలు. నమస్తే సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య సర్వేభ్యో మాట వినపడలేదు. వినపడే పుష్ప గారు సౌండ్ తగ్గినట్టు. మాట వస్తలేదు. నమస్తే ఆచార్య అందరికీ నమస్తే. నమస్తే నమస్తే. అత శాంతి పాఠः. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః.